సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్ లో ఉన్నామండి. కమలకర్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడుగుదాం. ఇప్పుడు సోరియాసిస్ కోసం కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం అయితే వస్తారా? అవునండి. ఇప్పుడు సోరియాసిస్ అయితే చాలా పెద్ద వ్యాధి, అది చాలా దీర్ఘకాలంగా ఉంటుంది. దానికి మీరు ఏ రకంగా ట్రీట్మెంట్ అందిస్తారు? సోరియాసిస్ అనేది చాలా దీర్ఘకాలిక వ్యాధి అండి. అది మన అందులో చర్మ వ్యాధుల్లో మన ఆయుర్వేద ప్రకారంగా 18 రకాల కుష్టు వ్యాధులు చెప్పారు. అందులో ఔదుంబర కుష్టు, పల్లవి కుష్టు, శ్వేత కుష్టు, నాగ కుష్టు, అలాగే నీరు కుష్టు, అలాగే చర్మం పొరలు పొలగతో వేస్తుంది నాగ కుష్టు అనే ఇట్లా కొన్ని రకాలుగా కుష్టులు ఉన్నాయి. సో దాన్ని మనం ఈ రకంగా మనం ఎలర్జీ, ఎగ్జిమా, సోరియాసిస్ అనే చర్మ వ్యాధులతో మనం చెప్తా ఉన్నాం. ఆయుర్వేద రకంలో పలు పేర్లు ఉన్నాయి. సోరియాసిస్ అనేది చాలా వరకు దీర్ఘకాలిక వ్యాధి. అంటే ఎందుకు ఈ వ్యాధి వస్తుంది అంటే, ఏదైనా ఒక విశుద్ధ పదార్థం అనేది మనం తిన్నప్పుడు, అంటే ఇప్పుడు మనకు ఆయుర్వేద ప్రకారంగా మనకు ఏమి ఇచ్చారంటే, పెరుగుతో సహా ఈ మాంసాహారం అనేది ఎప్పుడు తింటామో ఖచ్చితంగా చర్మ వ్యాధులు వచ్చే ప్రయత్నం ఉంది. వంకాయ తింటే కూడా వస్తుంది కదా? కంపల్సరీగా మనం వంకాయతో పెరుగు కలిపిన, పెరుగుని సన్ని కూరగాయలతో కలిపి యాడ్ చేసుకుంటే కంపల్సరీ రక్తం చెడిపోతుందండి. ఎప్పుడైనా పెరుగుని ఏక రాజా అంటే ఏక పదార్థంగా తీసుకోవాలి. అంతే ఎలా తీసుకోవాలంటే, పెరుగు అన్నం మాత్రమే తీసుకోవాలి. అందులో ఏదైతే కారము లాంటిది ఏదైనా వేసుకుంటే సరిపోద్ది, కానీ పెరుగులో చికెన్ కలుపుకుంటాము, పెరుగులో మటన్ కలుపుకొని తింటాము అంటే మాత్రం మీరు విష పదార్థం తింటున్నట్టు. చేపలతో పెరుగు మీరు కలుపుకొని ఒక సంవత్సరంన్నర పాటు మీరు తిన్నట్లయితే ఈజీగా మీకు తెల్ల మచ్చలు అనేది కంప్లీట్ గా బాడీ లోపల వచ్చేస్తాయి. సో ఇది ఒక్కటి గమనించండి. ఎప్పుడైనా కానీ మాంసకృతులతో పెరుగు అనేది కంప్లీట్ గా యాడ్. చాలా మంది తింటారు పెరుగులో కలుపుకొని, మంచిగా తింటారు, టేస్ట్ వస్తుంది. సో అంతవరకు మనం ఎప్పుడు కానీ నేను చెప్పేవాళ్ళు ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీరు మాంసాహారాలు తింటున్నట్టయితే దాంట్లో పెరుగు యాడ్ చేసుకోవద్దండి. అలాగే పాటు మీరు చికెన్ లో నిమ్మకాయ పిండుకోవడము అలా చేస్తా ఉంటారు. సో ఏంటంటే ఈ నిమ్మకాయ అనేది సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ యొక్క నిమ్మకాయ రసాన్ని మనం ఎప్పుడైనా కానీ వాటర్ లో కలుపుకొని తాగాలి తప్పించి, ఒక మాంసాహారంలో కలుపుకొని తాగినట్టయితే ఇదో పెద్ద ఘన పదార్థము, అదొక ఘన పదార్థము, ఈ రెండు ఘన పదార్థాలు కలిసి దాదాపు ఆ శరీరంలోకి వెళ్ళిపోయి ఆ శరీరంలో ఉన్నటువంటి ఈ ఆహార పదార్థాన్ని చెడు విషయంగా మారుతుంది. అసలు ముందు మనం తిన్న ఆహారం అసలు ఏ రకంగా మారుతుందో అనే విషయం మనం గమనించినట్లయితే, మాంస మధ్య మల మూత్ర వీర్యము రక్తము. సో ఇక్కడ రక్తము వీర్యము అనేది మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆఖరిలో మనం చూసుకున్నట్లయితే, ఏ రక్తంతో తర్వాత వచ్చే ఒక పదార్థం ఏదైనా ఉంది, మగవాళ్ళకు వీర్యము, ఆడవాళ్ళకు ఆర్యం, అంటే ఏదైతే నెలసరి వచ్చిందో అందులో. సో మనకు ఈ ఆహారం అనేది ఫస్ట్ మాంసంగా, మజ్జగా, తర్వాత మలము, మూత్రము, తర్వాత వీర్యము, తర్వాత రక్తంగా మారుతూ ఉంటుంది. సరే, ఈ తీసుకునే ఆహారాన్ని మనం ఆహారంగా కాకుండా ఒక అమృతంగా తీసుకున్నట్లయితే శరీరానికి చాలా మనకు ఆరోగ్యం ఉంటుంది. లేదు నేను ఇలా ఐస్ క్రీమ్ తింటాను, ఇప్పుడు మనం భోజనాల్లో చూస్తూ ఉంటున్నాం అండి, ఇలా చికెన్ తినడం, అలా వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగడం, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినడం, ఇది ఏ రకంగానూ అది ఆహార పదార్థం కాదు. ఈ పాశ్చాత్యక ఈ యొక్క సాంప్రదాయం అనేది మనకి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటిదంటే, ఎంతో వివాహాలు చేసుకున్నా, ఏదైనా శుభకార్యాలు చేసుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి అని నేను అందరికి విజ్ఞప్తి చేస్తాను. చికెన్ మీరు పెట్టినా కూడా దాంట్లో పెరుగు యాడ్ చేయడం అనేది చేయకండి. తీసుకునే వారైనా పెరుగు యాడ్ చేసి తీసుకోకండి. ఎందుకంటే ఏ రకంగానూ ఈ రక్తంలో కలిసిపోతే విష మలినంగా కలిసిపోయి దురదలేస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా సంకల్లో, గజ్జల్లో, ఎక్కువగా మన మలమూత్రాలు కడుపునే ఆ ప్లేస్ లో ఎక్కువగా దురద లేపి ఫంగస్ గా తయారయ్యి అదొక మన చెమటకాయలా లాగి గోకి లేచి అది కొద్దిగా కొందరు లోపల ఎలా ఉంటుందంటే, ఒక చిన్న చెమటకాయ గల అయ్యి అది దురద వేసినప్పుడు గోకినప్పుడు అందులో వాటర్ లాగా కలిసి ఇంకొకడ అంటుకొని ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. సో సోరియాసిస్ వ్యాధి అనేది ఏంటంటే, ఒక చిన్నగా ఉండేటప్పుడు కాకుండా దాన్ని ఇంకా ఎక్కువగా తినుకుంటూ ఎక్కువగా వాళ్ళు చింతపండు పులుపు ఎక్కువ తినడము, చింతపండు తినడము, ఏదైతే ఆహార పదార్థము నీకు సరైనది కాదో ఆ ఆహార పదార్థం ఎక్కువ తినడం వల్ల రక్తం లోపల ఇన్ఫెక్షన్ అనేది చేరి, అంటే చెడు వ్యర్థాలు అనేది చేరి ఈ రక్తాన్ని చెడగొట్టేస్తాయి. ఈ చెడగొట్టినప్పుడు ఎక్కడైతే బాడీ సెన్సిటివ్ ఉందో పలు పౌట్ల, అంటే కొందరికి ఈ మెడ భాగాల్లో, కొందరి సంకల్లో, కొందరికి ఈ గజ్జల్లో ఇలా చేరుకుంటూ వచ్చి బల్లలుగా అంటే గీకితే ఇలా రౌండ్ ఫిగర్ గా ఒక గుడ్డు ఆకారంలో అక్కడక్కడ బిల్లలుగా చేస్తూ ఉంటుంది.
సో అక్కడ ఏంటంటే ఈ వ్యాధిని తక్కువ చేయాలంటే కొంచెం మెడిసిన్ అనేది మనం ఏ రకంగా భావ్య పతంగానికి కొంచెం ఆయిల్ పూసేందుకు ఒకటి ఇస్తామండి. అలాగే రక్త శోధనం అనేది చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే రక్తం శుభ్రపరచడం. ఎప్పుడైతే రక్తం అనేది శుభ్రంగా అవుతుందో అప్పుడు మనకు స్కిన్ ప్రాబ్లం కానీ స్కిన్ డిసీజ్ అయినట్టు ఎటువంటి ప్రాబ్లం. ఇప్పుడు మనం యుక్త వయసులో చూసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడైతే వర్జిన్ అవుతారో శరీరంలో పలు మార్పులు చెంది హీట్ వల్ల ఇక్కడ చెమటకాయలు ఇలా దద్దులని ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే రక్తంలో కలిగిన పలు దోషాలు అనేది చేరుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కొంచెం రక్తం శుద్ధి అవ్వడానికి కొన్ని మూలికలు ఉన్నాయి, అవి నేను చెప్తాను. అది వాడుకున్నట్లయితే శరీరం అనేది రక్తం శుద్ధి అయినప్పుడు శరీరంలో అప్పుడైతే రక్తం అనేది శుద్ధి అయిందో ఏ చర్మ వ్యాధి అనేది రాదు. సో చూసారు కదండి, కమలాకర్ గారు తన ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో అయితే ఇస్తున్నారు. మీలో ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా, మేబీ పిల్లలు లేని వాళ్ళకి పిల్లల ట్రీట్మెంట్, థైరాయిడ్ ట్రీట్మెంట్, షుగర్ ట్రీట్మెంట్, కిడ్నీ స్టోన్స్ అయితే చాలా ఫేమస్. ఎంత పెద్ద సైజ్ లో ఉన్నా కూడా కిడ్నీ స్టోన్స్ కి అయితే తను కరగడానికి అండ్ లేకపోతే పడిపోవడానికి అయితే ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. సాక్ష్యం కూడా మనకి ఇక్కడ ఉన్నారు, లైవ్ లో నేను చూశాను, మనకు అవి చూపించడం కూడా జరిగింది. మీలో ఎలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా కమలాకర్ గారిని సంప్రదించగలరని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను. కెమెరామెన్ విజయ్తో మీ శ్రవంతి, సుమన్ టీవీ.